నక్షత్రేస్తాను నన్ను ఎంత అన్యాయం చేసినవా అయ్యా? అన్యాయమా? అడవులో అన్నముకు నీళ్లకు మఖమాజెట్లు చేయుట నీకు అన్యాయము కాదు, కానీ న్యాయముగా నాకు రావలసిన బతుకు నేను అడుగుతా అన్యాయం ఎట్లయ్యా? అయ్యా, ఇంతకన్నా చెడునదేమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురువుగారు మనము రాబట్టుకోవడమయ్యా. హరిశ్చంద్ర, అయ్యా ఇచ్చరు ఎవరు కొందరయ్యా? ఎవరు కొందరు? అయ్యా, ఇచ్చట నన్ను ఎవరు కొనుక్కున్నాను? కనకు ఖరజాతి వాడికైనా నువ్వు విక్రయింపుమయ్యా, విక్రయింపు. కాశీపురి పౌరులారా మరియు భాగ్యవంతులారా, ఈతడు హరిశ్చంద్రుడు. ఈతని గుణగలంపులెట్టి వడినా
కలజాతి వాడు ఉన్నాడు. ఇదేమనుకుంటున్నాడు? ఏరు బాహులు కాగిపోతున్నాను తొలగలిగా తొలగిపో నిండయ్యా మన దోశ మంటాను దోశ మంటాను సప్పాకుంటే ప్రతి సప్పాకుంటే దూరంగా ఉన్నారా? వీడు కొత్త నా సంగతి బాగా తెలిసేట్లేదు. మా కాశీపురంలో దూరంగా ఉండాలంట. నేను దూరంగా ఎందుకు ఉండాలి? బ్రాహ్మణము కళజాతి వాడు కాబట్టి దూరంగా ఉండి మాట్లాడు. కడజాతి అవునిగా కడగలో జాతవాన్ని మగజాతిని చూసేవాడి మేసం ఏంటి మేసం రాకుండా వచ్చేవా ఆలోచించిందా? అంటే నువ్వు ఇక పుట్టడం అన్నమాట. ఇక మేసం రావదా అంటుకుంటే ఏం చేద్దే స్నానం చేయాలయ్యా. అయితే ఇప్పుడు నేను ముట్టుకుంటేనే నువ్వు నీళ్ళు వేసుకుంటావు అన్నమాట. స్నానం చేయడం శుచిగా సత్బ్రాహ్మణం కదా, అదే శుచిగా ఉన్నట్టు స్నానం చేయాలి. అంటే మీరు గొప్ప నిష్టగా ఉంటారన్నమాట. నిష్ఠాగలుసు ఏందేమి నిష్ఠ ఏందేమి నిష్ఠ మొండిసి కండి ఎరుకలయ్యా నాటి సాగి పాగి కలిసి ఓ కుమ్ముడిని మీరెవరో తాగుతారు. అందులో నిష్టంటే నిష్టంటే మేమేనయ్యా ఎట్టంటావా? పైన పోయే పక్షి కానీ కింద నడిచారు నల్ల సేవైన అడవులకి మా బాగి తాగుతాడియా నిష్ఠాగలుసు మేమా మీరు సరే కానీ ఇంతకు మీ పేరు అంటియా? నా పేరు నక్షత్రేశ్వరుడు. నక్షత్ర ఈశ్వరుడు నక్షత్రేశ్వరుడు అంటే శివుడేశ్వరుడు లాగా అన్నమాట. శివుడేశ్వరుడు లాగా అయితే మరి ఆయన మూడో కన్ను మరి మూడో కన్నేదియా? అది మా గురువు గారు అడగబోయా. సరే ఏ నక్షత్రం కూడా లేకుండా తెలియదు కానీ పైన జటకం ఉంది. మహాశక్తి రుద్రాక్ష మాల ధరించావు, కాషాయ పెద్ద మాల ధరించావు, నుదుడు నీకు లేకుండా అంటే అంటే మీరు మునులన్నమాట. అది పెట్టాల్సింది మీకు పెట్టాల్సిందే నీకు పెడతా. ఎట్ట పెట్టలే ఏది తిరుగు అమ్మో మీకు అట్ట పెట్టకూడదు. మీకు ఎట్టనే పెట్టాలా? అట్ట పెడితే అలారం మీరు ఎత్తుకు పెట్టి చేస్తారు. మీకు ఎట్టనే పెట్టాలా? సామె మురి సామె మీరంటారు మేమంటారు చెప్పు తినిగా చెప్పి అదే చెప్పి బ్రాహ్మణ చెప్పుదని తప్పటియా? చెప్పు చెప్పు చెప్పంటే ఆ చెప్పు అనుకున్నటియా? చెప్పంటే ఆ చెప్పు కాదు, చెప్పంటే తప్పు కాదు. అసలు నా చెప్పు లేని శాస్త్రం ఏముంది? నా సామె చూడు సామె విద్య చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నగా చెప్పు పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు సామంత్రికి చెప్పు, రక్షణాది పడుగు చెప్పు, ప్రజని పరిపాలించమని చెప్పు, కంటికి కనపాపలు కాపాడుకోమని చెప్పు, పొదుగుకు వచ్చావు కాళ్ళు కడుక్కోమని చెప్పు, కాసంతా కవం తినమని చెప్పు, ఉండమని చెప్పు, పొద్దున్న పొమ్మని చెప్పు, అందరిని అడిగాడని చెప్పు, మగాడి ఎప్పుడు పగడపడకుండా చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్టుతో గుడి కట్టుకోమని చెప్పు, గుడిసె కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పెళ్ళాన్ని కళ్ళొద్దని చెప్పు, భార్య బిడ్డలతో జీవితం సాగించమని చెప్పు. నీ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే
మనకన్నా తల్లిదండ్రులు ముసలాలు అయినప్పుడు ఆ గ్యాల తప్పికుండా 3 ముద్దలు పెట్టమని చెప్పు. వాళ్ళ కర్మ కలిసిన కర్తేత పాటి కట్టమని చెప్పు, కనపడని మొయమని చెప్పు, కాల్చే కాల్చమని చెప్పు, పుడిసే పోడ్చమని చెప్పు, కర్మకాండలు కడతేసమని చెప్పు. నీకు కలిగినదంటే ఇప్పుడు పిండాకుడు పితృలు పెట్టమని చెప్పు. భక్తితో భగవంతుని పూజించమని చెప్పు, దేవతలు కొలమని చెప్పు. ఇన్నిటిలో చెప్పంటే తప్పని ఓడిశా మరి గ్యామదాలు గంగలమ్మ నొకలమ్మ గొంతెలమ్మ పూలేరమ్మ మరి ఎట్టదాపం కొలిసేది ఓరిగా మీరే మన తల్లుల దగ్గర మేకల్ని గొర్రెల్ని అది కూడా మీరే. ఆభరణలు మేమే కదండి. మరి కాటికి ఆపలు ఓరియా అది కూడా మీరే. ఆభరణలు మేమే కదండి. పద్ధతి మాదిగా నన్ను మాదిని చేశారు. రాకుంటే పెద్ద కదండి సామె మా బతికంది శ్రమతో ఎక్కువ సామె శ్రమతో ఎక్కువ మంటలు పేద వ్యక్తిని కొట్టుకు తింటారు. పేదాలెన్నో సరిగా మంటలు పేద వ్యక్తిని కొట్టుకు తింటారు. డొంక లేదు కానీ
చెప్పమంటావా? యాంటీ ఆ పని మీద వచ్చా మా ఊరు మనిషిని అమ్ముతున్నానయ్యా, నువ్వు కొడతావా లేదా? యాంటీ ఆడియా నేను ఒక మనిషిని అమ్ముతున్నానయ్యా. మనిషి నమ్ముతున్నావు పరువు ఎదవా యాంటీయా కొడతావా లేదా? నువ్వు అమ్మేదవా నువ్వు కొడతావా? నువ్వు అమ్మేదవా తండ్రి సొప్పేసుకోవా నువ్వు కొనలాగా పోవయ్యా. ఈ కాశీపురంలో దాసినైనా ఇంకొకమైనా సరే కొమ్మె తమ్మైనా ధైర్యమైనా సొమ్మైనా ఏలబాబు దగ్గర సరే అతను ఇష్ట ప్రకారమే అతను అమ్ముతున్నానయ్యా. సరేనా? ఓకే అలాగే నిన్న అమ్మతో నీకు ఇష్టమేనయ్యా? ఇష్టమే. ముమ్మాటికి ఇష్టమేనయ్యా? ముమ్మాటికి ఇష్టమే. అయితే దర్రి చెప్పేసుకో సామె, నువ్వు దర్రి చెప్పేసుకో, దర్రి చెప్పేసుకో. లేదయ్యా అదే కక్క ముక్క క్రితం కదయ్యా, నాలుగు మందంగా ఉండి దర్రి చెప్పేసుకో. నిద్ర వెళ్ళించా ఈ దర్రి రాదా? సరే సరే వీరబాహు చెప్పుతున్నాడు, శ్రద్ధగా వినుము. చెప్పేసుకో. ఎంత పని చేశాడా? మంచి పోతల కళ్ళు ఉంటే ఎత్తర కళ్ళు వచ్చాడు. మా శబ్దం నువ్వు దర్రి సొప్పేసుకో సామె. చెప్పి చాలా సేపు అయింది వీరబాహు. ఇప్పుడు దాకా నువ్వు సొప్పింది దర్రి. అరే దర్రి సొప్పు అక్కడ తెలుసా? దర్రి సొప్పు అక్కడ తెలుసా అంట. అచ్చచ్చే ఉంగటమే పట్టిడే పండిరా మీద తోలు పెట్టి కోటం తీసుకుని కూర్చోట్టాడు చెప్తే మా వైశాలం నాకెళ్ళే అని ఊరికి అర్థమంది. ఎవరన్నా ముక్కలు ముక్కలు సొప్పేసుకో. దంతావళంబుపై అంటే తెలుస్తాను. దంతావళం అంటే ఈ దంతాలు కదంటియా? దంతావళం అంటే ఏనుగు. ఏనుగు చదండియా తెలిసేవి నల్లగా ఆ మాదిరి తెస్తుంటుంది మా కాశీపురం ఈ మాదిరిగా ఉంటుంది. దంతావళంబుపై ఒక మనిషి నిలచి అంటే నీ మాదిరిగా నా మాదిరి మనిషి నిలచి ఒక రతనాన్ని చేత పట్టుకుని అర్థమవుతుందా? అంటే ఒక రాయి చేత పట్టుకుని పైకి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత ధాన్య బాగా చదవా. రతనం వచ్చుకుని పైకి విసిరితే నీ తాత కూర్చుంటుంది పైన. ఓరి వీరబాబు కొనేవాడికి ఆ మాత్రం నాకు తెలియదంటావా ఏంటి? ఎంత సొప్పియా విను విను. పైకి విసిరి రాయి చూసాము. ఆ రత్నం విశ్వామిత్ర మహర్షి మా గురువు గారి విశ్వామిత్ర మహర్షి తప ప్రభావము చేత పైకి విసిరాయి పైనే ఉంటుంది. పైనే నీకు గురువు ఉన్నాడన్నమాట. నువ్వే చాలా ప్రమాదకారి మనిషి లేకున్నావు. నీకంటే పెద్ద సన్యాసి కూడా ఉన్నాడా? విశ్వామిత్ర మహర్షి సృష్టికి సృష్టి చేశాడు. త్రిశంక నిర్మాత. నాకు కొమ్ములో సౌర్యం లేదు, మేము సృష్టికి అర్థమే ఎట్టంటావా? అలానాడు బ్రహ్మ చేసిన బొమ్మకు పేడం పోతే తీసి తిట్టుకుంటున్న మగోడిగా ఓరియా మేమే కదంటియా. పేడల పోతే బాబో అంటే పాదం చేసిన ఓరియా మేమే కదంటియా.
శవం దగ్గర రమ్మను 5 వేలు అనుకుండా పూడి చేశాక మేము సృష్టికర్తలమే, ఆయన సృష్టికర్తంటే ఆయన విశేషంట. సరేనయ్యా, నీతో నాకు వాదం ఉంది, కానీ నువ్వు అడిగిన సొమ్ము ఇచ్చేస్తాను. బానిసోడిని కావాలి కాబట్టి బానిసోడిని చూసుకుంటే తప్పవే. నీ సొమ్ము నీకు చక్కగా ఉంది, చక్కగా. ఆండియా, అయ్యా నీ పేరేంటియా? హరిచంద్ర. ఇది మా పప్పు పేరే. పేరెడితే హరిచంద్రుడు అంటాడు. అసలు ఇంత గాడి మున్సిపల్ ఉండవచ్చు. సరే, ఈ తర్వాత చూసేదా శ్రీ మహావిష్ణు నాభి ఎందు కమలము, కమలమున బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కుమారుడు అర్హుడు, అర్హుడు కుమారుడు వ్యాసుతి, వ్యాసుతి కుమారుడు జగతమాంబ, జగతమాంబ కుమారుడు పరుడు, పరుడు కుంచికి విధాత, విధాతకు మహాదాత, మహాదాతకు సంధ్యరాజు, సంధ్యరాజు దురసంధ్యరాజు, దురసంధ్యరాజు భరవరాజు, భరవరాజు బ్రహ్మచర్యుడు, బ్రహ్మచర్యుడు నరేంద్రుడు, నరేంద్రుడు విజయుడు, విజయుడు అనగా స్థాపించే దృశ్యం కూడా అయినాడు. దృశ్యం కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఈ మహారాజు తీసుకెళ్ళి మా ఎల్లలో ఏమని 3,000 పనులు చెప్పించుకోలేయా? మహారాజా, ఓ మహారాజా, నాకు వద్దని చంద్ర చక్రవర్తి సత్య ప్రతిష్ఠ సఘోరమైన బాధ మానవుడు వంటదాన్ని పడేవి, కడజాతి పడేవి, అతి నీచమైన వృత్తిలో నేను చేయించిన వాడిన ధ్యానం చేస్తున్నా. కనుక మా పాదమును తాకి, అయ్యా మహానుభావ, నన్ను ఆ ముని 2 బాధలను విముక్తులు చేయమంటివా? హరిచంద్ర చక్రవర్తి, నీ అవధారము మిక్కిలి శ్లాఘనీయమయ్యా. నీకు దీర్ఘాయానికి కలిగా మహారాజా, నాకు ఆలోచన లగ్నయ్యా. నిన్ను పక్కన ఆడమయ్యా, నిన్ను పక్కన నిన్ను కొనేసినట్టేనయ్యా. శనేశ్వర, శనేశ్వర, సూచిత హరిచంద్రుడు మనోధైర్యము, సూచిత హరిచంద్రుడు సత్యసంధుడు. ఈ సత్యసంధుడి కన్నీటి పట్టు ఈ ధరణి పైన పడిచో పాడిపట్టుకు తిరుగుతుంది. శనేశ్వర, శనేశ్వర, నీవెక్కడ దాపుతున్న దృశ్యమైన జనుడు చంద్రలో పెద్దలు దుమ్ము దాల్చి నీ ముఖమును పట్టక మరి హరిచంద్రుడి పొప్పు. సలాత గమనకు అవా ఏందన్నావా? నీ పేరా? నా రోజు తిరగదా? నా రోజు తిరగదు ఏందన్నావా? నీ పేరా? హరిచంద్ర గిరిచంద్రుడు నాకు తెలియదు. ఈ కాశీపురంలో 101 వచనాలకే అమ్మపట్టం లేని మహారాజుని. ఇప్పుడు మహారాజు వేలే. ఇప్పుడు నేను నిన్ను కొన్నాను కనుక నా ఎదురు దాసత్వం చేస్తున్నావు కనుక నేను సుబ్రహ్మణ్యాన్ని శాతం ఏంటియా చేశాను. నా పేరు ఏలబాబు. ఇప్పుడు సొమ్మిచ్చు నేను కొనేసా అంటే నువ్వు నా దాసుడు అన్నమాట. నిన్ను ఏరదాసాన్ని పిలుస్తా. ఎక్కడైనా ఇష్టమేనయ్యా. దాసా అయ్యా, ఏరదాసా, అయ్యా, ఏరదాసా, అయ్యా. అది అర్థంగా మనుషుడు అంటే పొద్దున ఇంటికి వచ్చినప్పుడు ఉన్నానంట. రేత్రంతా బలగా నేను కావాలండి. పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఈ కొండల కొత్తగా ముగ్గురు రావాలి. అటు ఇప్పుడు శవాలను అక్కడ తెచ్చారా? తెచ్చిన తర్వాత ముందు మనకు సోఫాల ఎవరైనా సరే అధిపతులు మనమే. ముందు మనకు చూపిన తర్వాత సుఖం కింద మాడ పాద దండనములు పెండా కూడా తెచ్చారు.
మాట పద దండనములు నాకు తెచ్చి ఇచ్చేయి. అది మన కాశీపురం వాళ్ళకి సుఖం కట్టారా? ఆకలిత బట్టికి ఆకలిత పిండ కూడా తినేసాయ్యా. మహాప్రసాదముగా స్వీకరిస్తాను చంద్ర చక్రవర్తి పిండాకుడు మహాప్రసాదమా? సర్వదేవేలాయ ప్రాజిత అఖండ భూమలయమెల్ల ఏకశక్తిగా పరిపాలించిన హరిశ్చంద్ర చక్రవర్తి యమనకు సంచారకుండను, ధర్మ పరిపాలకుండను, సకల లోక ధర్మశాస్త్రములు విధిరాయ అమలు చేయముండను. నీడానికి పిండాకుడు తిరుమల శాసించినది అది మహాప్రసాదము భావించిన నీ అవధారము మిక్కిలి ప్రశంసనీయ. నాడు సరసములో వశిష్ఠుడు సిద్ధాంతరించినది నిక్కము సత్యము సత్యమే. ఈత నిక్కము సత్యముడు, ఈత నిక్కములు సత్యసంధుడి. ఈ సత్యసంధుడి చరిత్ర సూర్యుగారా చిత్రగుప్త చిత్రపటం సిద్ధం చేయము. ఈ హరిశ్చంద్రుడి చరిత్ర ఈ తలపై నిలిచినట్లు సువర్ణక్షరంతో తీర్చిదిద్దము. పంచభూతముల అష్టదిష్పాలకులారా, ఈ యమధర్మరాజు ధర్మశాస్త్రం వీరుడు హరిశ్చంద్రుడు సత్యసంధుడు. సత్యసంధుడని నేను సిద్ధాంతరిస్తున్నా. రాజా అయ్యా, వశంలో కాపలా కాసేటప్పుడు కొన్ని కోట పేద పిశాచములు ఎక్కడాకటాల చేత ఈ దేహం పైన ఆశ సాగుగా అతని సంచరి చోటే కొత్తలు కదా. ఇదిగో యమధర్మ చేతుల ధర్మధనం ఎలాంటిదో ఈ ఏదోబొమ్మల చేతుల కర్రగా ఉంటుంది. దీన్ని తీసుకుని దండించు. ఆడు నిజ స్వరూపునికి కలుగు కట్టడిగా కనపడుతుంది. సత్యమేవ చేస్తే క్షమించాలి. నాటక అభిమానులు మా ఊళ్ళు గారు నాటకాన్ని మెచ్చుకొని అభిమానులతో మా టీం వర్క్ అందరినీ ఆస్వాదిస్తూ 100 రూపాయలు కనుక పంపించారు. మరి ఆ మా ఊళ్ళమ్మ తల్లి అష్టైశ్వరి భగోపాధ్యాయులు వారిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అభిమానులు మా ఇందు సోదర వాత్సల్యంతో పుత్ర వాత్సల్యంతో అభిమానులతో